హాయ్ అండి. క్యారెట్ బర్ఫీ అండి, చాలా బాగుంటుంది. క్యారెట్ పైన తోలంతా తీసేసి ముక్కలు తరిగి మిక్సీ గిన్నెలేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా తురుముకుంటే ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నంతా కూడా కుక్కర్లో వేసుకోవాలి. ఒక గుప్పెడన్ని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని అది కూడా కుక్కర్లో వేసేసుకొని టేస్ట్ కోసం ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్, మీరు చూశారు కదా, ఒక చిన్న గ్లాసుడు హాఫ్ గ్లాస్ ఉంటుంది వాటర్ పోసి 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆవిరంతా కూడా వెళ్ళిన తర్వాత మూత తీసి బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీకు ఎంత తీపి కావాలో అంత షుగర్ వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా బర్త్డేలు అయినప్పుడు కేకులకు కూడా ఇది చేసుకొని కట్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. అలా పీసులుగా కూడా వస్తుంది. నేనైతే మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేను పాల మీగడ వేసుకున్నాను. నెయ్యి ఉంటే మీరు నెయ్యి వేసుకోవచ్చు. లేదనుకుంటే కోవా ఉంటే కోవా వేసుకోవచ్చు. మనకి ఆ రెండు మిక్స్డ్లో ఉంటుంది. పాల మీగడ వేసుకుంటే కోవా టేస్ట్ వస్తుంది. నెయ్యి కూడా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాల మీగడలోనే నెయ్యి ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని అడుగంటకుండా దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. మనకి ఇది కలిపేటప్పుడు గరిటె టైట్గా తిరుగుద్ది, ఎందుకంటే మనం షుగర్ వేసుకున్నది పాకంలాగా ఉంటుంది. మీరు లడ్డూలైనా చుట్టుకోవచ్చు. నేనైతే ఇలా కేక్ లాగా బర్ఫీలాగా చేసి చక్కగా పీసుల్లా కట్ చేసుకొని తింటామని ఇలా చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 2 గంటల పాటు. చల్లగా అయిన తర్వాత మనకి చక్కగా పీసులుగా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే ఒకసారి చూస్తాను. చాలా చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు చేశాను. టేస్ట్ అదిరిపోయింది. ఎవరికైనా స్వీట్ చాలా ఎక్కువగా తినాలి ఇష్టంగా ఉండేవాళ్ళు ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే 2 గంటల తర్వాత చాక్తో చుట్టూ కూడా మనం కొంచెం ఇలా గీకేసి ఇలా ప్లేట్లో పోస్తే చూసారు కదా, చక్కగా వచ్చేసింది. మనకి నెయ్యి సువాసన, అట్లానే మనకి కోవా వాసన కూడా వస్తూ ఉంటుందండి. మనం ఎక్కువగా పాల మీగడ వేసుకున్నాం కాబట్టి మీరు పాల మీగడ లేనప్పుడు పాలు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కాజు బాదం కూడా వేసుకోండి. నేను ఏది వేసుకోలేదు. షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. అంత టేస్ట్గా పిల్లలే కానీ పెద్దలే కానీ చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి.